ప్రిపేర్ చేసిన సెమెన్ శాంపుల్ని గర్భసంచి లోపల వదలటాన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఎవరికి చేస్తాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. భార్యాభర్తల రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి, ప్రెగ్నెన్సీ నిలవట్లేదు, ఇటువంటి కపుల్స్కి అడ్వైస్ చేస్తాం. సెకండ్, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఉండాల్సిన సెమెన్ పారామీటర్స్ కంటే కొంచెం తక్కువ పారామీటర్స్ ఉన్నప్పుడు. థర్డ్, సర్వైకల్ ఫ్యాక్టర్, అంటే గర్భసంచి ద్వారంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు. ఎప్పుడు చేస్తాం? ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 గంటల నుంచి 40 గంటల లోపు చేస్తాం. ఏమేం చూసుకోవాలి ఐయుఐ చేసే ముందు? గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, అండం విడుదలైందా లేదా చేసుకోవాలి, సెమెన్ పారామీటర్స్ రీజనబుల్ గా గుడ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పెయిన్ ఉంటుందా? చాలా మినిమల్ పెయిన్ ఉంటే ఉండొచ్చు, చాలా వరకు ఉండదు. ఏంటి మరి ఎందుకని అడ్వైస్ చేస్తాం ఐయుఐ? ఒక 100 మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వస్తే రొటీన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇద్దరికి గర్భం నిలుస్తుంది ప్రతి నెల. అదే ఐయుఐ ప్రొసీజర్ చేసినప్పుడు 10 to 15% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి ప్రతి నెల. ఎందుకంటే భార్యాభర్తలు కలిసినప్పుడు మెజారిటీ ఇంద్రియం బయటకు వచ్చేస్తారు. కానీ ఐయుఐ ప్రొసీజర్ లో పనికిరాని కణాలు తీసేసి పనికొచ్చే కణాలు మొత్తము గర్భసంచిలో వదిలిపెడతాం కాబట్టి ఎక్కువ సెమెన్ పూల్ అవైలబుల్ ఉంటుంది అనడానికి. అందుకని ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.